దానికోసం ముందుగా మీటింగ్ పెట్టి ప్రాసెస్ చేయడం చేసే నాయకులు ఉండాలి. ప్రతిరోజు జనానికి తీరు ఉండాలి చూడాలి. అలాగే ప్రధానంగా అందరూ మీటింగ్ పెట్టుకొని మనం ఏదో కండలు వేసుకొని చేసేది కాంగ్రెస్ రావడం చూడడం తప్పు. అలాగే ఇంకో అడుగుతున్నాం సార్, మీరు కొన్నిళ్ళే విసిగా కొన్నిళ్ళే పట్టడం మీకు ఏమైనా ఆర్డర్స్ వచ్చినాయా కోర్టు నుంచి, లేకపోతే కోర్టులో ఆర్డర్స్ ఉన్నాయి కూడా పట్టకుండా ఉన్నాయి. మరి ఆర్డర్కి ఏం చేస్తున్నా కూడా కోర్టు చెప్పాల్సి ఉంటుంది. ఎప్పుడైనా సరే ఎన్నికప్పుడు ఇంటికి వెళ్ళినప్పటికైనా కాంగ్రెస్ అధికారులు మేము ఉంటాం. మేము కొట్టేమంటాము, నాకే 5 సంవత్సరాలు ఉంటాం, 5 సంవత్సరాలు 30 సంవత్సరాలు వస్తుంది. మీరు ఏమైనా కోర్టుగా వస్తుంది మీరు తిరగాలి. నేనేదో చెప్తాను కదా 5 సంవత్సరాలు కొట్టేస్తుంటే కొట్టేసుకుని వెళ్ళిపోతుంటే మాత్రమే దీనికి నడుపుకుంటుంది. ఆ తర్వాత మీరు వస్తుంది. దాని వెనకాలే మనం కొట్టే కదా వెనకాలే కోర్టు ఆఫీస్ పడమని దాని వల్ల డిస్కౌంట్ చేయాలి. 4 నెలలు కోర్టు ఆఫీస్ కోర్టు ఆఫీస్ కంటెంట్ వెళ్ళిందని పట్టడం అనేసి కోర్టు చేసిందని కొట్టారంటే మనం చాలా దాని తర్వాత బాధ్యతలను కూడా మీరు కమిషనర్ గారిని మనం తీసుకుంటారు. మీరు మాకుండా రాజకీయంగా నీకు ఉండకూడదు కదా. నేను నిష్పక్షపాతంగా నీ 17 రోజులు ఉద్యోగం ప్లాన్ చేసుకుంటే వెళ్ళిపోవాలి. అందుకని ఎవరు చెప్పారు అలా ఉదయం నీళ్ళు పట్టడం కొన్ని రోజులు 4 కూడా నోటీస్ ఇచ్చి ఎక్కడ తీసుకెళ్తాం మున్సిపాలిటీ ఏమవుతుంది? ఎప్పుడు 4 సంవత్సరాలు మున్సిపాలిటీ రాత్రి మీకు కొట్టేస్తామని చెప్పి చేయడం రాత్రులు తెలిసింది కదా. ఏదైతే ఆయన ఉన్నారో తెలియని వారు ఆయన